తనపై వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సిద్దిరెడ్డి ఆరోపించారు. రాయుడు హత్య వినుత విషయంలో తనకు ఎటువంటి సంబంధం లేదని బొజ్జల స్పష్టం చేశారు. తనను అనవసరంగా వివాదంలోకి లాగి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని సిద్దిరెడ్డి విమర్శించారు. దేవుడి దర్శనానికి వచ్చిన తాను సత్యపూర్వకంగా ప్రమాణం చేస్తున్నట్లుగా బొజ్జల తెలిపారు. బ్రహ్మాండంగా దర్శనమైంది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ కుటుంబం చల్లగుండాలా. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో ఈ రోజు స్వామివారి మనస్ఫూర్తి దర్శనం చేసుకోవడం జరిగింది. బాగా జరిగింది. అన్ని ప్రసాదాలు కూడా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షి, కుటుంబ సాక్షి నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఏదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. బ్రహ్మాండంగా దర్శనమైంది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖమ భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, వాళ్ళ కుటుంబం చల్లగుండాలా. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు ఉద్దేశంతో ఈ రోజు స్వామివారి మనస్ఫూర్తి దర్శనం చేసుకోవడం జరిగింది. బాగా జరిగింది. అన్ని ప్రసాదాలు కూడా బాగా క్వాలిటీ కూడా బాగా మెయింటైన్ చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది. ఇక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయవ గారు బాగా చేయించారు. ఊళ్ళో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షి, కుటుంబ సాక్షి నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఏదో రాజకీయ కోణంలో చేసింది తప్ప అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్ గా మాట్లాడి ఇష్టం. కానీ దేవుడి సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు.